అభివృద్ధి సంక్షేమం ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దంచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సమర్థవంతమైన నాయకుడి పాలనలో అన్ని విధాల పురోగతి సాధిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు ప్రజలు ప్రశాంత జీవనం సాగించే విధంగా ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న నూతన సంవత్సరంలో అధిక నిధులు తీసుకువచ్చి ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. డివిజన్ వారీగా పారిశుద్ధ్యం పనులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడనున్నట్లు ఎమ్మెల్యే దంచల జనార్దన్ రావు అన్నారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే 2025 సంవత్సరం కంప్లీట్ అయ్యి 2026 నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు పెట్టామో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అయినా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా అన్ని విధాలుగా కూడా ప్రజలకి చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు పెన్షన్ విషయంలో కానీ, అధికారులు వాళ్ళ జీతాల విషయాల్లో కానీ ఎక్కడా కూడా 1వ తారీఖు అంటే సెలవు వస్తే 31 వాళ్ళందరూ కూడా పెన్షన్ తీయటం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది పెన్షన్స్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో 8 లక్షల మంది దాకా ఇంకా పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ఇప్పుడు జిల్లాకు 200 మందికి ఎమర్జెన్సీ ఉండేవి తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంకా మిగతాయి కూడా తొందరలోనే అవి కూడా ఇస్తే అందరూ కూడా పెన్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మేమంతా కూడా చిత్తశుద్ధితోటి మనకి ప్రజలకు ఎక్కడికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఒంగోలు నగరంలో కానీ, లేకపోతే మన నియోజకవర్గంలో కానీ ఇదివరకు జరిగినట్టు కబ్జాలు కానీ, ఇదివరకు ఇలాగా గంజాయి కానీ ప్రజలు శాంతియుతంగా ఉండే విధంగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధితో పాటు ప్రజలు కూడా అన్ని విధాలు కూడా ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా మేము అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ నిధులతోటి తప్పకుండా కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే దాంట్లో, అదేవిధంగా శానిటేషన్ విషయం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే ఫాగింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇంప్రూవ్ కూడా చేస్తాం. ఈ జనవరి నుంచి ఎక్కువ కూడా శానిటేషన్ దాని మీదకి వెళ్తాం. మెయిన్ రోడ్లే కాదు, డివిజన్స్లో ఉండే సందుల్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, వాటర్ కూడా కరెక్ట్గా వెళ్ళాలి. ఈ అమృత్ 2 కానీ మొదలు పెడితే మనకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. అమృత్ 2 పైప్ లైన్లన్నీ కూడా మార్చాలి. కాబట్టి అది దగ్గర 18 మంత్స్ నుంచి ఒక 24 మంత్స్ లోపల అది కంప్లీట్ అయితే ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మనం ఏదైతే చిరకాల ఒంగోలులో ఇబ్బంది ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేసే పనులు కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండేవాళ్ళు కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఒంగోలుని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. తప్పకుండా కూడా అధికారులతోటి సమన్వయంతో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా అందరికీ పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన 25వ తారీఖు క్రిస్మస్ జరిగింది. దానికి కూడా నగరం అంతా కూడా లైటింగ్ వేసి అందరికి కూడా నగరాన్ని కూడా కాంతులతోటి చేయటం కూడా జరిగింది. రేపు 1వ తారీఖు కూడా జనవరి 1 దాకా ఉంచి 2వ తారీఖు మళ్ళీ లైటింగ్ తీసేస్తాం. మళ్ళీ పండక్కి 3 రోజులు కూడా లైటింగ్ పెట్టేదానికి అవి కూడా ప్లాన్ చేస్తాం. తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జిల్లా ప్రజలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మన ఎన్డీఏ కూటమి అందరికి కూడా ప్రజలకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా కూడా భవిష్యత్తులో అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, కుటుంబాలతో ఆరోగ్యవంతంగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు చేసే వ్యాపారాల్లో ఆ భగవంతుడి ఆశీస్సులతో ముందుకెళ్ళాలనేది తప్పకుండా తెలియజేస్తూ అందరికి కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 31వ తారీఖు ఇదివరకు కూడా నేను పోయినసారి కూడా చెప్పాం, ఎక్కడైతే ఇదివరకు వినాయక చవితి వచ్చినప్పుడు గీజేలు అన్నీ కూడా మొత్తం ఆపేస్తున్నామని కూడా చెప్పాం. డీజేలు అనేది పెట్టడానికి లేకుండా చేస్తున్నామని చెప్పాము.
ఒక పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేదే మా ఇంటెన్షను. కాబట్టి రేపు 31 కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ కూడా పరిస్థితులు గొడవలు కానీ ఇట్లాంటివన్నీ కూడా లేకుండా శాంతియుతంగా ఉండేటట్టుగా అన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ ఇబ్బందులు జరగవు. దానికి తగ్గట్టుగా పోలీస్ యంత్రానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. పూర్తిగా శాంతియుతంగా జరగాలని చెప్పి కూడా తెలియజేస్తూ, పండగ అనేది అందరం సంతోషంగా చేసుకోవాలి తప్పితే ఎక్కువ డ్రింక్ చేయటమో, రోడ్ల మీద తిరగటమో, గొడవలు పెట్టుకోవటం ఇలాంటివన్నీ మంచిది కాదు. కాబట్టి ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా సంతోషంగా గడుపుకోండి. అదేవిధంగా ఎక్కడ కూడా గొడవలకు వెళ్ళొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా డి న్యూస్, ఐ న్యూస్ వాళ్ళ యజమానానికి, అదేవిధంగా స్టాఫ్కి అందరికి కూడా వాళ్ళకు కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.